అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ కి రావడం జరిగింది. ఇక్కడ 70 ఎకరాల్లో 880 విల్లాలు, అంటే 884 ప్లస్ మేబీ 884 85 ఉన్నట్టున్నాయి విల్లాలు. ఈ ప్రాజెక్ట్ ని కవర్ చేయడానికి వచ్చాను. ఇక్కడ చాలా, అంటే మనం ఏదైతే ఫ్లాట్ కి పెట్టుకున్న కాస్ట్ లోనే విల్లా వచ్చే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలా విశాలవంతంగా ప్రతి ప్లానింగ్ కూడా చాలా చక్కగా చేశారు. రండి మరి వెళ్ళిపోదామా? సార్ నమస్కారం. నమస్కారం మేడం. హౌ ఆర్ యు? బాగున్నారా? నైస్ మీటింగ్ యు సార్. థాంక్యూ సో మచ్. థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. సో ఆ రోజు ఆఫీస్ లో మనం మాట్లాడుకున్నాం యాక్చువల్ గా. సో ప్లేస్ కి వచ్చి ఎగ్జాక్ట్ గా లొకేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్ని చూపించేద్దాం సార్. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టు విజిట్ అవర్ సైట్. సార్ ఇది కూడా 200 గజాలేనండి? మేడం, మేము ఇంతకుముందు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇది వెస్ట్ ఫేసింగ్. సిమిలర్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా పార్కింగ్ కి స్పేషియస్ గా ఉండేటట్లు డిజైన్ చేసాము. అటు ఇటు కూడా సేమ్, అన్నింటికి కూడా సైడ్ చాలా మంచి స్పేస్ వచ్చింది సార్. yes మేడం. 4 సైడ్స్ సెట్ బ్యాక్స్ రిక్వైర్డ్ కంటే ఎక్కువనే ప్రొవైడ్ చేసాము. ఓకే ఓకే. సో వి హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ది ఎక్స్టర్నల్ స్పేస్, ఓపెన్ స్పేసెస్. ఇది హాల్ మేడం. అగైన్ మీరు లిఫ్ట్ స్పేస్ మాత్రం అందరికి ఇచ్చేసారు. సో స్టైర్ కేస్ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే వాళ్ళు దే కెన్ ప్లేస్ ఓకే లిఫ్ట్ అన్నమాట మధ్యలో. కిచెన్ నుంచి మళ్ళీ మనకి బయటికి యూటిలిటీ సార్. అంటే ఇప్పుడు కిచెన్ నుంచి మనం బయటకి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం, అంటే ఇంటి చుట్టూరా కూడా ఓపెన్ స్పేస్ ఉంది. యాజ్ పర్ వాస్తు ఇంటికి 4 సైడ్స్ ఓపెన్ ఉండాలి మేడం. ఓపెన్ స్పేస్ ఉండాలి. సెట్ బ్యాక్స్ ప్రకారం ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ వాస్తు కంప్లైంట్ అన్నమాట. జనరల్ గా కాసన్న వేయించి నడవడానికి కూడా వేయ లేకుండా ఉంటుంది కదా, అలా కాకుండా చాలా స్పేషియస్ గా ఉంది. ఒక 200 గజాల్లో స్టాండర్డ్ రూల్ ప్రకారం ఇవ్వాల్సిన సెట్ బ్యాక్ అంటే ఎక్కువనే ప్రొవైడ్ చేసాం సార్. సో ఇప్పుడు లిఫ్ట్ లో మనం పైన సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం సార్. అవును, వెళ్ళి అక్కడి నుంచే ఒకసారి కిందకి దిగుదాం. ప్లీజ్. ఇంటి అవసరానికి తగ్గట్టుగా కరెక్ట్ గా పెట్టారు. ఎక్కువ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా. అంటే స్పేస్ అంతకంటే ఎక్కువ లేదు మేడం. అవును సార్. బట్ ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. మంచి పాటలు కూడా పెట్టారు, మ్యూజిక్. సో ఇది సెకండ్ ఫ్లోర్. ఓ మై గాడ్, ఇక్కడ ఇంకా వాల్ కట్టలేదు, రైలింగ్ వస్తుంది. ఓకే ఓకే. ఇది యాక్చువల్లీ మల్టీపర్పస్ రూమ్ లాగా పెట్టి బెడ్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది మేడం. అవును సార్. ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మీరు గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి, లేదా 4th బెడ్రూమ్, అడిషనల్ బెడ్రూమ్ ఆర్ మల్టిపుల్. ఇది మ్యాట్ ఒకటి పెట్టాము, జిమ్ లా వాడుకున్నా కూడా. అండ్ ఈవెన్ మీరు డైకిన్ ఏసీలు కూడా పెట్టిస్తారు. ఫుల్లీ ఫర్నిష్డ్ అది. సో వాష్రూమ్ కూడా మీరు చాలా ప్లాన్డ్ గా చేశారు సార్. అంటే జనరల్ గా ఇక్కడ వరకు ఇచ్చి ఆపేస్తూ ఉంటారు కదా, మీరు చూసారు లేదో, సీలింగ్ హైట్ మొత్తం టైల్స్ వేసి ద బెస్ట్ వర్క్ చేయించేసారు. అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంక వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన పని లేదు. కరెక్ట్. రియలీ నైస్. సెకండ్ ఫ్లోర్ నుంచి మనం జస్ట్ బయటకు వస్తే మళ్ళీ టెర్రస్ మీదకి మీరు మెట్లు ఇచ్చేసినట్టు. అది యాక్చువల్లీ సర్వీసెస్ కి పైన, ఇది యాక్చువల్లీ టెర్రస్. ఇదే టెర్రస్ హెడ్ రూమ్ పోగా అడిషనల్ రూమ్స్ పోగా మిగిలిన ఏరియా ఓపెన్ టెర్రస్ లాగా ఇచ్చాము. గ్రానైట్ తో సిట్ అవుట్ కూడా ఇచ్చారు అక్కడ. దట్స్ సో నైస్ రియల్లీ. సాయంత్రం ఎప్పుడైనా హాయిగా కూర్చోవాలంటే కూర్చోవచ్చు అక్కడ. వెరీ గుడ్ ప్లేస్ సార్ యాక్చువల్లీ. ఫస్ట్ ఫ్లోర్ లో జస్ట్ లాంజ్, ఒక సిట్ అవుట్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే. ఇది మనం ఇప్పుడు వెళ్ళేది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓ, ఇది భలే ఇచ్చారు సార్. ఇది అని కిటికీకి దగ్గర హాయిగా ఇలా కూర్చునే మంచి స్పేస్ ఇచ్చారు. చాలా బాగుంది. కిటికీకి అటు ఇటు స్టోరేజ్ స్పేస్ ఇచ్చి, ఆ కిటికీ స్పేస్ వేస్ట్ కాకుండా దీనికి ఇట్లా మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్ గా ఉంది, ఇటు నుంచి మళ్ళీ వాష్రూమ్ అనేది. అండ్ ఇంకోటి సార్, మీరు ఇచ్చింది వెట్ అండ్ డ్రై సెపరేట్ చేశారు. అవును, ఎవ్రీవేర్, ఎవ్రీ బాత్రూమ్, షవర్ ఏరియా, నాన్ షవర్ ఏరియాకి మీకు సెపరేట్ ఫ్లోరింగ్ లో కూడా డిఫరెన్స్ ఇస్తాము. సో వాటర్ ఏదైనా పడితే ఇటువైపు రాకుండా. కరెక్ట్. సార్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమా? అవును. అరే బంక్ బెడ్ ఇచ్చారే వీళ్ళకి, చాలా బాగుంది. సూపర్. అవును, వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బెడ్స్ కూడా ఏం వేస్తారు, డైరెక్ట్ మ్యాట్రెస్ వేసుకుంటే చాలు. మ్యాట్రెస్ కూడా మేము వేస్తాము, జస్ట్ స్టిల్ పెండింగ్. ఇటు సిట్ అవుట్ ఉంటుంది బయటికి. ఓకే. ఫర్ ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, బాల్కనీ, స్మాల్ బాల్కనీ. చాలా బాగుంది సార్. కానీ
పిల్లలు అసలు సపరేట్ గా మాకు వేరే టైప్ ఆఫ్ బెడ్ మాకు కావాలని అడిగే అవకాశం లేదు. చక్కగా చాలా క్రియేటివ్ గా చేసి పెట్టేశారు మొత్తం అంతా ఇక్కడ. సరే ఇది Sit out చాలా ఉంది. మంచి బాల్కనీ ఇచ్చారు సార్. భలే ఆ. ఉంది అసలు మామూలుగా. ఈవెన్ ఉయ్యాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ. వి అంత కాల్ ఇట్ space. సిట్ అవుట్, నాట్ బాల్కనీ. బాల్కనీ అంటే సైజ్ చిన్నగా ఉన్నప్పుడు వాడతాం. అచ్చా సిట్ అవుట్ అన్నారు. సిట్ అవుట్. సో రిలాక్సేషన్ కి దిస్ ఇస్ ది ప్లేస్. సార్ ఈ మధ్యలో ఉన్న ఈ రోడ్ విడ్త్ ఎంత సార్? 40 feet రోడ్స్ అండి. 40 feet 40 feet రోడ్. కానీ నేను అనుకోవడం అన్ని అందరూ మనుషులు వచ్చేసిన తర్వాత ఆక్యుపైడ్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటో పెద్ద అమెరికాలో ఉన్న ఫీలింగ్ ఉంటుందేమో. ఎందుకంటే వేస్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ ఇల్లు. 40 feet రోడ్ విత్ ఫెసిలిటీస్, ల్యాండ్స్కేపింగ్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అవును. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకాలిటీస్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ పర్టికులర్ ఏరియా అన్నమాట. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ విల్లా ప్రాజెక్ట్ యాజ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. గ్రీనరీ చూడండి ఇలా అన్ని విల్లాస్ కి వచ్చేసిన ఎవ్రీ విల్లా విల్ తర్వాత గెట్ సో బ్యూటిఫుల్. అది కూడా ఏంటంటే మీరు నమ్మరు, మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఎక్కడో లోపలికి వెళ్ళక్కర్లా. విల్లాస్ అంటే చాలా దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 5A నుంచి Mm. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేదానికి 5 minutes పడుతుంది. అవును, ఎగ్జిట్ 5 నుంచి కరెక్ట్ గా 5 నిమిషాలు కరెక్ట్ గా చెప్పాలంటే. దట్స్ వెరీ నైస్ సార్. సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ స్పేస్ లో కూడా మీరు లిఫ్ట్ ఇచ్చారా? లిఫ్ట్ మేము ప్రొవిజన్ ఇచ్చాము, కస్టమర్ పెట్టుకున్నారు. అచ్చా, సో వి గివెన్ ది ప్రొవిజన్ ఫర్ లిఫ్ట్. ఓకే ఇది హాల్ కమ్ డ్రాయింగ్ ఇది. ఓకే. తర్వాత ఇక్కడ The ఓపెన్ kitchen కిచెన్, ఇచ్చారు. కిచెన్ కమ్ డైనింగ్. ఇంటీరియర్స్ కూడా ఈ ఇంటీరియర్స్ కూడా అన్ని ప్రణీత్ కంపెనీనే చేసిందండి. వీ హ్యావ్ అవర్ ఇంటీరియర్స్ డివిజన్ కూడా ఉంది మాకు. ఓకే ఓకే సో ప్రణీత్ గ్రూప్ తరపున, ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అనే కంపెనీ తరపున మేము చేయించాము ఓకే. ఇంటీరియర్స్. రైట్ సో కస్టమర్స్ ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలంటే ఇంటీరియర్స్ కూడా మేమే చేసి పెడతాం. రైట్ రైట్. ఓన్లీ మీ కన్స్ట్రక్షన్ వరకేనా బయట కూడా చేస్తున్నారు? నో వీ డూ ఎవ్రీవేర్. అవునండి. బయట కూడా అవుట్ సైడ్ కూడా చేస్తాం. దట్స్ వెరీ నైస్ సార్. యాక్చువల్లీ ఇది హోమ్ థియేటర్ అవును, అనుకుంటా. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది యాక్చువల్ గా. ఇంకా చైర్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ పూర్తిగా అవ్వలేదు, అవుతూ ఉన్నాయి. ఇలా ఉండగానే మీకు చూపించేద్దాం ఉద్దేశంతో వచ్చిన కారణం. దట్స్ రియల్లీ నైస్ సార్. అంటే మీరు సౌండ్ ప్రూఫ్ కూడా మీ వాళ్ళు చేసేస్తున్నారు. అకౌస్టిక్స్ ట్రీట్మెంట్ అంటారు మేడం. సో వీ డిడ్ అకౌస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ రూమ్. మళ్ళీ ఈ ఇంటీరియర్ కి మ్యాచ్ అయ్యే సోఫాలే వేస్తారు. యా కరెక్ట్. సేమ్ థీమ్ విల్ బి ది సేమ్. కరెక్ట్ కరెక్ట్. ఈ స్పేస్ లో యా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎక్కడా కూడా ఇంత స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఎస్ చాలా ప్రాపర్ గా ప్లాన్ మేడం. దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇల్లు పైనుంచి కింది వరకు మొత్తం చూసారు కదా. అవును. దీనిలో ఇంటీరియర్స్ కానీ, ఫర్నిచర్ కానీ, సోఫాలు, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ప్రణీత్. అండ్ ఇట్స్ డివిజన్, అనదర్ డివిజన్ కాల్ ప్రణీత్ ఇన్నోవేటివ్స్ లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేము తయారు చేసినవి ఇవన్నీ కూడా. ఎక్కడ ఉంది సార్ ఇది? ఇది మాది ఫ్యాక్టరీ ఒకటి ఉందండి, ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అని కాజీపల్లిలో. సో మేము ఇంటీరియర్స్, ఫర్నిచర్ కూడా చేస్తా ఉన్నాం. లెగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు సార్. Yeah. ఎంత వెయిట్ వాళ్ళు కూర్చున్నా ఏమీ కదా సోఫాకి అనమాట. అంత బాగా చేయించారు ఆయన. కానీ సార్ మేడం ఇంత విశాలమైన రోడ్డు నేను ఊహించుకుంటున్నా. అటు ఇటు మొక్కలు వచ్చిన తర్వాత అటు ఇటు ఈ విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. అంటే మీరు ఈ బ్రిక్, సిమెంట్ బ్రిక్ వాడారా సార్ టోటల్ గా? లేకపోతే రెడ్ బ్రిక్ వాడారా? రెడ్ బ్రిక్ కాదు మేడం, సిమెంట్ బ్రిక్ వాడాము. ఇట్స్ సాలిడ్ సిమెంట్ బ్రిక్. అగైన్ దట్ ప్రోడక్ట్ ఆల్సో ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై us. ప్రణీత్ ఓన్ ప్రోడక్ట్ అది. అవునా? సో వీ డూ అవర్ ఓన్ బ్రిక్స్. ఓహో. మావి విండోస్, ఓకే. డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ మేమే చేస్తాము. సో దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వీ హావ్ డన్ దిస్. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో మేమే మ్యానుఫ్యాక్చర్ చేయడం, మేమే తయారు చేయడంలో రీజన్ ఏంటంటే ఒకటి క్వాలిటీ ఇన్సూరెన్స్. కరెక్ట్. సో అండ్ రెండవది వచ్చేసి వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్ ఫర్ ది సేమ్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లో మల్టిపుల్ వెండర్స్ దగ్గర తీసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం కష్టం అండి. రైట్. సో ప్రణీత్ గ్రూప్ బికాజ్ లార్జ్ స్కేల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి, సో టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ టు ది కస్టమర్, సో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే ఇంకెవరైనా వేరే కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా బిల్డర్స్ కానీ మీకు సిమెంట్ బ్రిక్ కావాలి మాకుండా మీరు ప్రొవైడ్ చేస్తారు? మేము ఫస్ట్ క్యాప్టివ్ కన్సంప్షన్ కోసము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. కానీ ప్రస్తుతం మేము బయట బిల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉంది సార్ ఫ్యాక్టరీ? ఇది ఇక్కడే కాజీపల్లిలో ఉంటుందండి, బౌరంపేట దగ్గర కాజీపల్లి అని అక్కడ ఉంటుంది. రైట్ రైట్. సార్ ఇదేంటి సార్, అంటే విల్లాకి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది క్లబ్ హౌస్ యాక్చువల్లీ 4 level క్లబ్ హౌస్. ఇది 50,000+ square feet ఉంటుందండి మొత్తం ప్రాజెక్ట్ లో. దీనికి దీనిలో ఇంటర్నల్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీరు ఆర్కిటెక్చర్ చూస్తే హౌస్ అయితే ఎలా అయితే స్పానిష్ డిజైన్ లో ఉందో, ఇది కూడా అలానే స్పానిష్ డిజైన్ లోనే దీన్ని బిల్డ్ చేసాము. ఎక్స్ట్రాడినరీ ఇన్సైడ్ అమ్యూనిటీస్ అన్ని, జిమ్, హోమ్ థియేటర్, తర్వాత ఇండోర్ గేమ్స్,
యోగా హాల్, మెడిటేషన్ సెంటర్, సూపర్ మార్కెట్, ఓకే. స్పా, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఇందులో ఉన్నాయి. ఈ ఇక్కడ మొత్తం ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళకి ఏమైనా ప్రొవిజన్ ఇచ్చారు సార్? అద్భుతంగా, ఇట్స్ వెరీ బిగ్ బ్యాంకెట్ హాల్స్ ప్రొవైడెడ్, కపుల్ ఆఫ్ బ్యాంకెట్ హాల్స్. ఆహా, బ్యాంకెట్ హాల్స్ తో పాటు డైనింగ్ కి సెపరేట్ సెక్షన్ ఆహా. అన్ని ప్రొవైడ్ చేసాము. 800+ విల్లాస్ లో వాళ్ళు ఉమ్, అప్ టు 1000 పీపుల్ తో ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఉమ్, ఇది ఈ ఫెసిలిటీస్ సరిపోతాయి. ఓకే. ఈవెన్ బియాండ్ దట్ Mm. 1000 కంటే ఎక్కువ 2000 మంది అట్లా కానీ చేసుకోవాలనుకున్నా కూడా ఉమ్, ఎక్స్టర్నల్ ల్యాండ్స్కేపింగ్ ఏరియాని యూటిలైజ్ చేసుకుంటే దే Oh. కెన్ డూ ఎనీ ఫంక్షన్ విత్ ఇన్ ది కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. బయటికి వెళ్ళి ఏదో Correct. ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్ లాంటివి పని లేదు. బుక్ Correct. చేసుకోవాల్సిన అవసరం లేదు. హోటల్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 880 విల్లాలు ఒక Eight- పెద్ద పండగ ఉన్నట్టే ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ టౌన్షిప్ మేడం. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ అంటారు చూసారా, అవును, అవును. ఇది చిన్న గ్రామ పంచాయతీ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ లెవెల్ గ్రామ పంచాయతీ అంత పాపులేషన్ ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్ ఎవరున్నా, Hmm. పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే, మనం పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళిపోతే అయ్యో పిల్లలు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉంటారేమో అని టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సందడిలో మన వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం కూడా ఉంటుంది సార్. దీనిలో ఏంటంటే మేడం, చిన్న పిల్లల దగ్గర నుంచి టాడ్లర్స్ దగ్గర నుంచి Hmm. ఓల్డ్ ఏజ్ హోమ్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, అమ్యూనిటీస్, హ్యాంగ్ అవుట్ అయ్యేదానికి, ఎంజాయ్ చేసేదానికి, తర్వాత వాళ్ళు రిక్రియేషన్ కానీ Correct. అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ. ఈవెన్ ఈ ప్లెయిన్ రోడ్స్ మీదే పెద్దవాళ్ళు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. అంత హాయిగా ఉంది. కరెక్ట్. ఓ మై మేము- గాడ్, వెరీ బిగ్ లేక్. యా, ఇప్పుడు సమ్మర్ అప్రోచ్ అవుతుంది కాబట్టి వాటర్ లెవెల్ కొంచెం తగ్గింది మేడం. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ పెరెనియల్ లేక్. ఈ లేక్ అనేది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. కరెక్ట్. మీకు జనరల్ గా మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను, క్లబ్ హౌస్ లో జిమ్ ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది, స్పా ఉంటుంది, బ్యూటీ పార్లర్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇవి Yeah. మామూలుగా మీరు ఏ వెంచర్ లో అయినా యూ కెన్ ఫైండ్ దీస్ థింగ్స్. కరెక్ట్. మేబీ స్కేల్ వ్యారీ అవ్వచ్చు, చిన్నది, మధ్య, పెద్ద అట్లా. కానీ ఒక వెంచర్ లో ఒక లేక్ అంటూ జనాలు బోటింగ్ చేసుకునేటట్లు, Yeah. రిలాక్స్ అయ్యేటట్లు, అవును. వాకింగ్ కూడా చేసేటప్పుడు ఒక లేక్ సైడ్ మీరు కంప్లీట్ ఆల్ రౌండ్ వాకింగ్ చేసి తర్వాత రిలాక్స్ అయ్యేసి, సో ఈవినింగ్స్ కానీ ఏదైనా ఫ్యామిలీస్ తో క్లైమేట్ బాగా ఉన్నప్పుడు బోటింగ్ Correct. చేసుకునే ఫెసిలిటీ కూడా నాకు తెలిసి హైదరాబాద్ లోనే కాదు, మేబీ ఐ డోంట్ నో ఇండియాలో ఉందో లేదో కూడా నాకు తెలియదు. హైదరాబాద్ వరకు అయితే నేను Correct. చెప్పగలను. సో దిస్ ఇస్ Correct. వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండ్ యునిక్ ఫీచర్. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, జనరల్లీ ప్రాజెక్ట్స్ బిల్డర్స్ బిల్డ్ చేసే దానిలో మ్యాన్ మేడ్ అమ్యూనిటీస్ అంటాను. ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ చూపించాను, అవును, అదెలా man made. బట్ దిస్ Yes. ఇస్ నాట్ మేడ్ బై పీపుల్, ఇట్స్ న్యాచురల్ థింగ్ Correct. విచ్ ఇస్ గివెన్ బై గాడ్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. కాకపోతే కానీ మీరు నేను- చాలా బాగా డెవలప్ చేశారు దీన్ని. అద్భుతంగా డెవలప్ చేసి నీళ్లు ఇంకిపోకుండా ఉండేటట్టు కంప్లీట్ ట్రీట్మెంట్ చేసామండి అలాంగ్ ది బ్యాంక్ ఆఫ్ ది ఓ, లేక్. సో చేసి దీన్ని వాటర్ ని ప్రిజర్వ్ చేస్తున్నాము, ప్రొటెక్ట్ చేస్తున్నాము. that's సో excellent. రైనీ సీజన్ లో వాటర్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ఆల్సో ఏమంటారు, ఇప్పుడు రెయిన్ వాటర్ అవును, హార్వెస్టింగ్, హార్వెస్టింగ్ కింద కూడా మనం వాటర్ save కన్జర్వేషన్ చేసుకోవచ్చు. గురించి మాట్లాడుతున్నాం కదా. Correct. సో మీకు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో పడ్డ వాటర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ ట్రై టు స్టోర్ ఇట్ హియర్ True. అండ్ వీ కెన్ యూజ్ ఇట్ లేటర్ పార్ట్ ఆఫ్ ది డే. కరెక్ట్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు బోర్డ్స్ ఎప్పుడు ఎండిపోయే అవకాశం లేదు. లేదు లేదు, బోర్ వాటర్ డ్రైన్ అవుట్ అయ్యే అవకాశం లేదు మేడం. కరెక్ట్. మనకు లేక్ లో కూడా కంటిన్యూస్ గా వాటర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అంటే లేక్ అని అనగానే ఇప్పుడు మనకి టెన్షన్ పడతాం. ఇక్కడ మాత్రం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ భయం అవసరం లేదు. అన్ని రకాలైన క్లియరెన్సెస్ వచ్చేసాయి. 100% మేడం. ఇది యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వి ఫాలోడ్ యాజ్ పర్ నార్మ్స్, Yeah. యాజ్ పర్ రూల్స్. ఐ నో. సో కాంప్లయన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ కాంప్లయన్సెస్ అన్ని మేము ఫుల్ఫిల్ చేసాము, ఫాలో అవుతున్నాము. 100% ఇస్ అబ్సల్యూట్లీ. లీగలీ అండ్ పర్ఫెక్ట్లీ అవును, మేడ్ ప్రాజెక్ట్. నిజం నిజం. యాక్చువల్గా ప్రణవ్ గ్రూప్ కి సంబంధించి ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఆయన చాలా నిజాయితీతో, నిబద్ధతతో, ఎక్కడా ఎలాంటి మోసం లేకుండా ఆయన ఇన్నాళ్ల పాటు చాలా స్టేబుల్గా ఆయన బిజినెస్ని చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా ఎందులోనూ దాపరికలు అనేది ఉండదు. వెరీ ట్రాన్స్పరెంట్గా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ సార్? యాక్చువల్లీ 100% Yeah. మేడం. వాట్ వి బిలీవ్ ఇస్ మ్యామ్, కస్టమర్ ఇస్ గాడ్. సో కస్టమర్ అనే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఇప్పుడు ఈరోజు 884 మంది ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ప్రాపర్టీ కొంటున్నప్పుడు we will be డబుల్ కేర్ఫుల్ అనే దానికంటే 100 times కేర్ఫుల్ ఉంటాము. Absolutely. బికాస్ వెన్ వి టేక్ దట్ డెసిషన్, True. మేము వీఆర్ నాట్ ఓవర్ నైట్ ఆపరేటర్స్. ఈ రోజు అవును. ఏదో ఈ వెంచర్ కట్టేసాము తర్వాత ప్రాజెక్ట్ లేదనేది కాదు. గతంలో మేము సుమారుగా 25 పైచిలకు ప్రాజెక్ట్స్ డెలివర్ చేసాము. అవును, ప్రస్తుతం ఆన్ గోయింగ్ ఒక 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవును. అండ్ నెక్స్ట్ 2-3 years లో ఇప్పుడు ఇంతవరకు గత 19 సంవత్సరాల్లో ఎంతైతే కట్టామో అంత ఏరియా నెక్స్ట్ 4-5 years లో కట్టబోతున్నాం. ఎస్. సో వీఆర్ హియర్ ఫర్ ది లాంగ్ రన్, వీఆర్ హియర్ ఫర్ ది క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్వర్తినెస్. అబ్సల్యూట్లీ. సో వీ డోంట్
play with customers' money or anything. Absolutely. So every customer who invests in Praneeth, who imposes faith on us, is always the winner in Praneeth. నేను కవర్ చేయడం ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ నేను మీకు చూపించడం. యాక్చువల్లీ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో అది చూపించే అవకాశం మీరు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. It's a pleasure, madam. మీ golden hand మాకు. సో అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక ఆయన అన్నట్టు ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ వెండర్స్ తోటి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళంతా లైన్అప్ చేసుకోవడం చాలా చాలా టెన్షన్ తో కూడుకున్న పని. అలాంటిది ఇటుకల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు, ఇంటీరియర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రణీత్ ప్రణవ్ లోనే జరుగుతోంది. కాబట్టి ఒక్క చేతుల మీదుగా ఇంత జరుగుతోంది కాబట్టి ఒక చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళేదో చేశారండి మాకు తెలియదండి అనడానికి అవకాశమే లేదు. సో ప్యూర్లీ 100% బాధ్యత అనేది మీ నెత్తి మీదే పెట్టుకున్నారు. 100%. And we take it as a pleasure. Yes, sir. Yes, sir. And as a great responsibility also. అంటే కస్టమర్స్ కూడా ఒక నమ్మకం ఉంటుంది సార్. ఏంటంటే అమ్మో దీని గురించి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, దీని గురించి వీళ్ళని కాంటాక్ట్ చేయాలని టెన్షన్ లేదు. ఏదైనా వన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నేను మీ ఛానల్ ద్వారా, మీ మీడియం ద్వారా నేను అపీల్ చేసేది ఏంటంటే మేడం, సార్ యాక్చువల్లీ చిన్న అపోహలు, చిన్న క్రిటిక్స్ లాంటివి ఏమన్నా వస్తున్నా కూడా అవి ఎవరు కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Praneeth stands for its customer. Praneeth will do the justice for every penny that they invest with in Praneeth Group అనేది నేను మరీ చెప్పాలని అనుకుంటున్నాను. అవును, యాక్చువల్లీ సార్ది జర్నీ అంతా కూడా ఇంటర్వ్యూ ఉంది. నేను రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను. మీరు కూడా ఒకసారి చూస్తే పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఎంత మనం నమ్మదగ్గ వ్యక్తులు అనేది మీకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే మన మనసుకు తెలుస్తుంది ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం నమ్మచ్చా లేదని. సో అంత ట్రస్ట్ఫుల్ వర్త్ ఉన్న పర్సన్ కాబట్టి ఇంతవరకు వచ్చి మొత్తం అంతా ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు కూడా బోట్ రైడ్ చేస్తారా? అయ్యో తప్పకుండా. Shall we try? Yes sir. Please come. So let's experience the boat ride, ma'am. తప్పకుండా సార్. నా జీవితంలో నేను బోట్ రైడ్ ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్ లో బోట్ రైడ్ లేదు, హుస్సేన్ సాగర్ లో ఏమైనా ట్రై చేస్తారేమో ఎప్పుడైనా ఎవరైనా కానీ. అది కూడా లేదు. ఒక వెంచర్ లో, ఒక ప్రాజెక్ట్ లో, కమ్యూనిటీలో. అవును. సో బోటింగ్ అనేది కరెక్ట్. ఓ పెడ్డింగ్ చేయాలా సార్ దీనికి? మంచి ఎక్సర్సైజ్ పెట్టారు నాకు. ఎంత దూరం ఉంది సార్ ఇది? ఆల్మోస్ట్ ఒక 1/4 కిలోమీటర్ ఉంటుంది మేడం. అవునండి. లెంగ్త్. సో చుట్టూ కన్నా బోటింగ్ చేస్తే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ బోటింగ్ అవుతుంది. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అయ్యో, అండ్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అబ్సల్యూట్లీ. ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ గనక విల్లాస్ తీసుకుంటే ప్రణవ్ గ్రూప్ లో హ్యాపీగా పిల్లలతో బోటింగ్ ఎక్కడికి వెళ్ళక్కర్లా. సో నేచర్ లో తిరిగినట్టే. అబ్సల్యూట్లీ. మీరు మామూలుగా ఊటీ కొడైకెనాల్ అంటే వెళ్ళక్కర్లేదండి. ప్రణవ్ గ్రో పార్క్ లోనే మేము ఇది ఇచ్చాము. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ పీపుల్ హూ స్టే హియర్, వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ ఇళ్లకు వచ్చేదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది గ్రో పార్క్ వెళ్తే, వాళ్ళ ఇంటికి వెళ్తే బోటింగ్ చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఆన్ ది అదర్ సైడ్ ఇంటికి గెస్ట్ల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. అది వేరే విషయం. సో హౌ యూ టేక్ ఇట్ అనేది మ్యాటర్స్ అనమాట. ఇది యాక్చువల్లీ మేడం మాన్యువల్ పెడలింగ్ బోట్ పెట్టాము. పవర్ బోట్ కూడా పెట్టచ్చు. పవర్ బోట్ పెడితే నామ్స్ వేరే ఉంటాయి. సో కంపల్సరీ దానికి ట్రైన్డ్ డ్రైవర్ ఉండాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఆపరేషన్ ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజాస్టర్. సో దట్స్ వై పవర్ బోట్ పెట్టలేదు మనం. కానీ ఇందులో మీరు పక్షులకి దానికి ఎలా ఏమన్నా ప్లాన్ చేస్తారా సార్? మనం సెపరేట్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా మైగ్రేటెడ్ బర్డ్స్ వస్తున్నాయి. కరెక్ట్. హోప్ యు ఎంజాయ్డ్ ఆఫ్ కోర్స్ సార్, ఆఫ్ కోర్స్, నో డౌట్. థాంక్ యూ వెరీ మచ్. కానీ ఇక్కడ మాత్రం ఎవరు విల్లా తీసుకున్నా వాళ్ళు దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్ 100%. నో డౌట్. దేనికోసం వాళ్ళు వెతుక్కోక్కర్లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో మీరు ఆ రోజు కనుక చూస్తే, ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తే, వాళ్ళ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ గా ఉన్నారు అని చెప్తే నేను వీడియో కాల్ అప్పటికప్పుడు తీసుకున్నాను. వీళ్ళిద్దరు అనమాట. సో ప్రేక్షకులకి ఈ సందర్భంగా లేదంటే మీ ఫ్రెండ్ గురించి ఒక 2 ముక్కలు ఏమైనా చెప్తారా? లేదా కన్స్ట్రక్షన్ గురించి, ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ గురించి 2 ముక్కలు ఏమైనా చెప్తారా? ప్రణీత్ ప్రణవ్ డైరెక్టర్, మేనేజింగ్ చైర్మన్ అయినటువంటి నరేంద్ర కామరాజు గారు మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమందరము. సో ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. బట్ ఆయన ఏదైనా కానీ నిబద్ధతతో కూడినటువంటి పనులు చేస్తాడు. ఏదన్నా కస్టమర్కి ఏదన్నా ఒక అభయం ఇచ్చినాడంటే ఖచ్చితంగా దాన్ని మాట మీద నిలబడి కన్స్ట్రక్షన్లో కానీ ఆయనకు ఎటువంటి సాయం, ఓన్లీ కన్స్ట్రక్షన్ పరంగా కూడా కాదు, ఆయనకు
వ్యక్తిగతంగా కూడా హెల్ప్ చేయగలిగినటువంటి నరేంద్ర గారు. ఎవరైనా కానీ ఒక్కసారి ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు కూడా ఆయన్ని వదలలేదు. ఈజ్ ఏ వెరీ నైస్ పర్సన్. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది. ఆ రోజు వీడియో కాల్ చేస్తే ఫస్ట్ ఆయన లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయి ఏంట్రా బాబు ఎవరు వీడియో కాల్ చేస్తున్నారో అనుకున్నారా? మాకు తెలియదు కదా మేడం. మళ్ళా నరేంద్ర గారు అంటే ఫ్రెండ్ అనుకోరు. నరేంద్ర అంటే ఇప్పుడైతే పెద్దగా అయిపోయినాడు కదా. మీ పేరు చెప్పండి, ఎందుకంటే మీ ఇద్దరు లేరు. ఆ రోజు వీడియో కాల్ తీసుకోండి. నా పేరు మురళీధరరావు అండి. సార్ మీ పేరు? మీరు కూడా ఆ రోజు వీడియో కాల్ లో కంగారు పడిపోయారు. ఎవర్రా బాబు ఎందుకు వచ్చింది రా బాబు వీడియో కాల్ అన్నట్టు. నా పేరు బాలప్రకాష్ అండి. నేను ముగ్గురం ఆల్మోస్ట్ 40 years ఫ్రెండ్షిప్ అని మాదంతా. Oh 40 my years God. ఫ్రెండ్షిప్. ఆల్మోస్ట్ ఏ విషయంలోనైనా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరం హ్యాపీగా సంతోషంగా అన్ని విషయాలు షేర్ చేసుకొని ముందుకు పోయేవాళ్ళము. ఇంకా నరేంద్ర గారు చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ముందు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మా ఫ్రెండ్షిప్ లో ఎటువంటి ఇబ్బంది రావద్దు, హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా శుభం. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇంకేహే కాదు మీకు. ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. మీ వైఫ్స్ అన్నా మీరు అర్థం చేసుకుని తెలియదు, కానీ మీరు మాత్రం మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. నో డౌట్. ప్రయాణం చేసినారు మేడం మాతో. అంతేనా? మా జర్నీ చాలా ఉందిలేండి. దట్స్ రియలీ నైస్. యాక్చువల్లీ ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. నిజంగా దట్స్ అమేజింగ్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నరేంద్ర గారు ఇంకా జీవితంలో ఎంతో ఎదగాలి. ఆయన్ను మేము ఒక మంచి పొజిషన్ లో చూడాలి. సమాజానికి మంచి సేవ చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నరేంద్ర గారికి విష్ ఆల్ ది బెస్ట్. నరేంద్ర థ్యాంక్ యూ. కానీ లేక్ కి చాలా ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ లేక్ అని పెట్టారు, చాలా బాగుంది. కానీ అండ్ ఇంకోటి సార్, ఆక్యుపెన్సీ ఎప్పటి నుంచి ఆక్యుపెన్సీ ఇస్తున్నారు? యాక్చువల్లీ మేడం ఆల్రెడీ ఒక 60 villas ఆర్ కంప్లీటెడ్. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇట్స్ డన్. సో ఇండివిజువల్ గా హౌసెస్ ఇంటీరియర్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాము. But somewhere from October, November నుంచి పొజిషన్ people can come and start living here. Okay. Then next year December లోపల కంప్లీట్ ప్రాజెక్ట్ 884 villas with all amenities and facilities కంప్లీట్ చేసి డెలివర్ చేస్తాం. వాట్ అబౌట్ మంచినీళ్ళు అండ్ ఎవ్రీథింగ్ సార్, కరెంట్ అండ్ ఎవ్రీథింగ్? ఇక్కడ ప్రస్తుతానికి మేడం మేము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, తర్వాత ఆర్ఓ వాటర్ ప్లాంట్ అవన్నీ ఇస్తున్నాము ఫర్ డ్రింకింగ్ పర్పస్. ప్రస్తుతానికి వాటర్ సోర్స్ వచ్చేసి బోర్ వాటరే. దెన్ ఈ ఏరియాకి గోదావరి వాటర్ కనెక్షన్ ఇంకా రాలేదు మేడం. వచ్చినప్పుడు మేము అది కూడా తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సో వి డి నాట్ ప్రామిస్ సేయింగ్ దట్ గోదావరి వాటర్ మంచి వాటర్ ఇస్తామని, బట్ వెన్ ఇట్ కమ్స్ విల్ గివ్ ఇట్. బట్ టిల్ దెన్ బోర్ వాటర్ తో దాన్ని ట్రీట్ చేసి జనాలకి ఫర్ డ్రింకింగ్ అండ్ ఆల్సో అదర్ పోర్టబుల్ పర్పసెస్ ప్రొవైడ్ చేస్తాం. దట్స్ రియల్లీ నైస్. సో అయితే ఆల్మోస్ట్ 880 విల్లాస్ లో ఇంకా ఓన్లీ 100 మాత్రమే మిగిలాయి. అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినట్టే. మా షేర్ లో, బిల్డర్ షేర్ లో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ 120 units లెఫ్ట్ మేడం. ఓకే. రెస్ట్ ఆల్ యూనిట్స్ ఆర్ సోల్డ్ అవుట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్స్ అమేజింగ్. కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు, లేక్ తో సహా. ఆబ్వియస్లీ ఈ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు. అవును సార్. దట్స్ రియల్లీ నైస్. ఎనీవే థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం మా ప్రాజెక్ట్ గురించి. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ.